సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ టూర్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగుతుంది. సీఎం పర్యటనలో హెచ్ఏఎం రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఆర్ఎండ్బీ శాఖ ప్రకటనలు ఏర్పాటు చేశారు. ఆ పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. అతనితో పాటు పత్రికా ప్రకటనలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఫోటోలు కూడా మిస్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ టూర్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగుతుంది. సీఎం పర్యటనలో హెచ్ఏఎం రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్ఎండ్బీ శాఖ ప్రకటనలు ఏర్పాటు చేశారు. ఆ పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించడం లేదు. అతనితో పాటు పత్రికా ప్రకటనలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఫోటోలు కూడా మిస్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా, సందీప్, నల్గొండ టూర్ లో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నల్గొండ వస్తున్న సందర్భంగా ఆర్ఎండ్బీ శాఖ సంబంధించినటువంటి 13,000 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 441 రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి అనంతరం భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనున్నారు. అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి ఈ కూడా ఏదైతే సంబంధిత ఆర్ఎండ్బీ శాఖకు సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో పత్రికా ప్రకటనలు కావచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా టీవీలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి యాడ్స్ లో ఎక్కడ కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ కావచ్చు, సత్యం, నెల్లికంటి సత్యం, వీరి ఫోటోలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వ పరంగా ఏదైతే సంబంధిత శాఖ పరంగా ఇచ్చినటువంటి ఆ యాడ్స్ లో వారి ఫోటోలు లేకపోవడం పట్ల కూడా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారుల తీరుపైన మాత్రం సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మండలికి సంబంధించినటువంటి చైర్మన్ హోదాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోను కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వీరిద్దరు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇదే జిల్లాకు టూర్కు వస్తున్న సందర్భంగా ఇక్కడే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారి ఫోటోస్ ఇచ్చేటువంటి యాడ్స్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఆర్ఎండ్బీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి స్వాగత తోరణాలకు సంబంధించి కానీ, ఫ్లెక్సీలకు సంబంధించి కానీ అందులో ఖచ్చితంగా వారి ఫోటోలను ఉంచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్ఎండ్బీ శాఖకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి యాడ్స్ పరంగా పేపర్లకు ఇచ్చినటువంటి, పత్రికలకు ఇచ్చినటువంటి యాడ్స్ లో కానీ, టీవీలకు ఇచ్చినటువంటి యాడ్స్ లో కానీ ఎక్కడా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇది లేకపోవడం తోటి, ఫోటోలు లేకపోవడం తోటి వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. గతంలో ఇదే శాసన మండలి చైర్మన్ హోదాలో తన సొంత నిధులకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే నిధులకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఏదైతే నిధుల విషయంలో లేఖ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆ లేఖ ఏదైతే ఆ నిధులకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి కానీ కేటాయింపులకు సంబంధించి కానీ తనకు తెలియకుండా చేయొద్దనే విషయంలో కలెక్టర్ కూడా సీరియస్ గా చెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ కూడా సుఖేందర్ రెడ్డి ఇచ్చినటువంటి అప్రూవల్ కు సంబంధించి లేఖను తిరస్కరించడం, ఆ తర్వాత దానిపైన ఆయన ఉత్తవ్ సుఖేందర్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్ కు నోటీస్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ అక్కడి సుఖేందర్ రెడ్డి వద్దకు వెళ్లి సంజాయిషి ఇచ్చిన పరిస్థితి చూశాం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి శాసన మండలి చైర్మన్ కు సంబంధించినటువంటి ఆయన హోదా కేబినెట్ హోదా ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఆయనకు అంత హోదా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉన్నా కూడా ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఎందుకు ఈ రోజు ఆయన ఫోటో పత్రికా ప్రకటనలకు సంబంధించి కానీ ఆర్ట్స్ల పరంగా కానీ ఇతర ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి ఏర్పాటు చేసిన వాటిలో ఆయన ఫోటో వాడకపోవడానికి ఆయనకు సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీల ఫోటోలు వాడకపోవడం పట్ల కూడా అధికారుల తీరుపై ఇప్పటికే ఉత్తవ్ సుఖేందర్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఖచ్చితంగా ఆర్ఎండ్బి శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తనను అవమానించినట్టుగా ఉన్నదనే విషయంలో కూడా ఆయన ఉత్తవ్ సుఖేందర్ రెడ్డి అనుచరులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం పైన కూడా కొంత రాజకీయంగా చర్చ సాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. దీంతో పాటు సాయంత్రం 4 గంటల తర్వాత సభ ఉంటుంది కాబట్టి ఆ సభకు కూడా ఉత్తవ్ సుఖేందర్ రెడ్డి వస్తారా రారా అనే కోణంలో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఆర్ఎండ్బి శాఖ అధికారులు చేశారా లేదంటే ఎవరైనా చెప్తే ఆ ఫోటోను ఉత్తవ్ సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోను యార్డ్స్ లో ఇవ్వకుండా తీసేశారా అనే విషయం పైన కూడా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు మండలి చైర్మన్ హోదాలో ఆయన ఖచ్చితంగా అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జనయ్య.